మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయనతో డీకే మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. పైల భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరగా పైల చేరికను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నేతలతో అగ్రనేతలు మాట్లాడుతున్నారు. అధిష్టానం నుంచి క్లియరెన్స్ వస్తే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయనతో డీకే మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. పైల భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరగా పైల చేరికను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నేతలతో అగ్రనేతలు మాట్లాడుతున్నారు. అధిష్టానం నుంచి క్లియరెన్స్ వస్తే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీ సీట్లలో ఇప్పటికే బీజేపీ 2 విడతలుగా టికెట్ ప్రకటించింది. టీఆర్ఎస్ కూడా ప్రకటిస్తుంది. కాంగ్రెస్ కూడా మొదటి జాబితా ప్రకటించింది. మొదటి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంట్ సంబంధించి జాలరెడ్డి తనయుడు రఘువీరెడ్డికి టికెట్ కేటాయించింది. అయితే భువనగిరిపై ఇంకా ఎడతెగని చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. పైల శేఖర్ రెడ్డి గత 2 రోజులుగా బెంగళూరులో ప్రధానంగా డీకే శివకుమార్ తో చర్చించిన సమాచారం. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలోనే చర్చలు జరిపారని సమాచారం ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇదే టికెట్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డికి అటు అధిష్టానానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయింది అన్నటువంటి సందర్భం నేపథ్యంలో ప్రస్తుతం పైల శేఖర్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దాదాపు బెంగళూరులో చర్చలు సఫలమయ్యాయి. ఇవాళ రేపు ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయననైతే భువనగిరి నుంచి పోటీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ ఆయన ససేమిరా అనడంతో అటు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నటువంటి జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కూడా ఓకే అన్నట్టుగా సమాచారం ఉంది. సో ఇదంతా కూడా కుదిరితే ఇవాళ రేపు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, దీనికి సంబంధించి వరుసగా బీఆర్ఎస్ ను నేతలు వేయడం, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఉన్న నేతలను కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మనం చూస్తున్నాం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తామన్నటువంటి నేతలు పోటీలో లేకపోవడం, అలాగే దాదాపు పోటీలో వీళ్ళు ఈ నేతలు ఫైనల్ అన్నటువంటి నేతలు కూడా పోటీ నుంచి విత్డ్రా కావడం. సో అదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచే భువనగిరి ఎంపీ టికెట్ ఆఫర్ చేసినటువంటి బీఆర్ఎస్ కాదని అదే భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం పైల శేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేయడం, దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది, ఇటు టీపీసీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే ఒక ప్రచారమే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే హుజూర్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షానపూర్ సైదిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినటువంటి మరుక్షణమే ఆయనకు నల్గొండ ఎంపీ టికెట్ గా అవకాశం ఇచ్చారు. సో ఇదే బీఆర్ఎస్ లో 2 సార్లు భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పైల శేఖర్ రెడ్డి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారని ఒక చర్చ నడిచింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ వచ్చినటువంటి సందర్భం నేపథ్యంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.